నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించండి. నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉన్నప్పుడు ప్రార్థనకు రా, దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధికి దగ్గర. ఏమి చేయాలో నీకు తెలియకుండా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రా. నీకు ఎవరు సహాయం చేయకుండా ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రా. ఈ రాత్రి నీ బలంతో నువ్వు రాలా, ఆయన ప్రార్థన వినేవాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. అది ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఈసాక ప్రార్థన చేసుకుంటారు. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుతారో వారి జీవితంలో సమస్యలు ఉండవని కాదు, కష్టాలు ఉండవని కాదు, నష్టాలు ఉండవని కాదు. ఏముండవు తెలుసా? ఏముండదు తెలుసా? విజయం లేకుండా మాత్రం ఆగిపోదు. విజయం వారి పక్షాన్ని ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ జీవితం అనేది ప్రతి విశ్వాసి పోరాడాల్సిందే. ప్రతి విశ్వాసి దేవుని వైపు చూస్తూ నడవలసిందే. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర మాట వినాలని ఆశిస్తున్నాడు. దగ్గరగా ఉండే దేవుడు ఈరోజు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆశిస్తున్నాడు. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ దినము, ఈ క్షణము, ఈ రోజు దేవుడు నా ప్రార్థన వింటాడని నమ్ముతున్న వారు